దిల్ రాజు గారు రేపు ఎలాగూ మన రాజమండ్రిలో ఈవెంట్ ఉంది కదా! అక్కడ మాట్లాడుకుందాం, ఇక్కడ తక్కువ మాట్లాడదాం అన్న పద్ధతిలో ఏదో కాషన్ నోటీసులు సర్వ్ చేస్తున్నట్టుగా వినిపించింది ఒక మాట. అందరూ చాలా క్లుప్తంగా మాట్లాడారు. ముఖ్యంగా 'శంకర్' తెలుగు మాస్ సినిమాలు అనేకం ప్రస్తావించాడు ఆయన. 'అతడు' అన్నాడు, అలాగే 'పోకిరి' అన్నాడు. ఈ సినిమాలు తనని ఇన్‌స్పైర్ చేశాయి అన్నాడు. మాట్లాడుతూ అంటే రాజమౌళి ప్రస్తావన తీసుకొచ్చి సౌత్ సినిమాని ఈ రోజున గ్లోబల్ మార్కెట్‌లో నిలబెట్టిన ఘనత ఆయనదే. మేమందరం చేసింది తక్కువే, తను చేసింది ఎక్కువ అన్నట్టు మాట్లాడాడు. నిజానికి 'శంకర్' సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించింది సౌత్ మార్కెట్‌లో. సౌత్ మార్కెట్ అంతా క్యాప్చర్ చేయగలిగాడు గానీ, ఆయనకి బాంబే మార్కెట్టు కొంత ఇబ్బంది పెట్టిన సందర్భమే చూసాం మనం. 'శంకర్‌ని' గాని, 'మణిరత్నాన్ని' కూడా. కాకపోతే కొన్ని వీళ్ళు ఎక్కువ స్కోప్ దొరికింది. సౌత్‌లో బిగ్ డైరెక్టర్ అంటే ఒక దశలో 'శంకర్' పేరే వినిపించింది. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ కూడా చిన్న అంశం తీసుకొని అద్భుత రసంలో చెప్పడం అనేది ఆయన టెక్నిక్. ఆ టెక్నిక్ వర్కౌట్ అయిన ప్రతి సందర్భంలోనూ ఆయన సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించినాయి. ఆ టెక్నిక్ వర్కౌట్ అవ్వటం మానేసిన దగ్గర నుంచి ఇబ్బంది పెట్టింది. అయితే ఈరోజు రిలీజ్ అయినటువంటి 'గేమ్ చేంజర్' ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అంటే పాత 'శంకర్' కనిపించాడు మళ్ళీ ఆ ట్రైలర్‌లో. తన రకరకాల శక్తులు తిరిగి వచ్చిన 'శంకర్' ఎలా ఉంటాడో ఈరోజు ఆ ట్రైలర్‌లో దర్శనం ఇచ్చింది. పర్టిక్యులర్‌గా ఆహ్, ట్రైలర్‌లో చూపించినటువంటి 'రామ్ చరణ్' అయితే చాలా సెటిల్డ్‌గా ఉన్నాడు. కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ప్రతి ఒక్క క్యారెక్టరు చాలా బలంగా తీర్చిదిద్దినట్టుగా కనిపించింది ట్రైలర్‌లో. ఇది ట్రైలర్ చూడడానికి ముందు వరకు ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే దానిలో అనేక సందేహాలు ఉన్నప్పటికీ, ఈ ట్రైలర్ చూసాక వీళ్ళు డెఫినిట్‌గా కొట్టబోతున్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్‌నయితే ఇచ్చింది. ఈ సినిమా మీద విపరీతమైన బజ్ అయితే లేదు క్లియర్‌గా. అంటే 'శంకరే' దానికి కారణం ఒక రకంగా. 'భారతీయుడు 2' అనేటువంటి ఒక డిజాస్టర్ మీదుగా వస్తున్న సినిమా ఇది. కానీ ఎలా ఉండబోతోంది సినిమా అనేటువంటి టెన్షన్స్ ఉన్నాయి అందరిలోను. అభిమానుల్లోనూ ఉన్నాయి, అందరిలోనూ ఉన్నాయి. కానీ ట్రైలర్ మాత్రం ఈ రకమైన అనుమానాల్ని కొంచెం చెరిపివేయగలిగింది అని మాత్రం చెప్పొచ్చు. ట్రైలర్ ఒక హోప్ ఇచ్చింది. చరణ్ అభిమానులకి, అలాగే మెగా అభిమానులకి, 'దిల్ రాజు' గారికి పర్టిక్యులర్‌గా హోప్ ఇచ్చినటువంటి పరిస్థితి. పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ట్రైలర్ మీద. ఆహ్, సినిమా కొంచెం అంటే రెండోది ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిందేంటంటే 'పుష్ప' ట్రైలర్సు వాటిలో గాని, లేదు మూవీ చూస్తున్నప్పుడు గాని, వీళ్ళు చెప్తున్నటువంటి బడ్జెట్ అయిందా అనేటువంటి అనుమానాలొచ్చే విధంగా ఉన్నాయి గానీ, ఇక్కడ 'గేమ్ చేంజర్' ట్రైలర్‌లో రిచ్‌గా కనిపించింది. అంటే డబ్బులు పోసారు వీళ్ళు అన్నట్టుగా కనిపించిందది. వీళ్ళు పోసినటువంటి డబ్బులు కనిపించినాయి తెర మీద. అది ఒక వండరు. చూద్దాం 10వ తారీఖు 'గేమ్ చేంజర్' థియేటర్‌లోకి రాబోతోంది. ఏ మేరకు గేమ్ చేంజ్ చేయగలడో 'శంకర్' చూడాలి. డెఫినిట్‌గా గేమ్ చేంజ్ చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్‌తో అయితే ఈరోజు మాట్లాడాడు. నిజానికి ఒకప్పుడు సౌత్ సినిమా అంటే 'శంకరే మాకు మార్గదర్శనం' అని జెప్పి ఆయనే అన్నాడు. రాజమౌళి అన్నాడు స్వయంగా. కానీ ఇప్పుడు రాజమౌళే నాకు ఆదర్శం అని ఆయన జెప్తున్నాడు. మరి ఎవరికి ఆదర్శం అవుతారో 10వ తారీఖు క్లారిటీ